సాగర్ నీళ్లు ఏపీకి విడుదల. నాగార్జున సాగర్ కుడి కాల్వకు కేఆర్ఎంబి ఎన్ఎస్పి ఆంధ్ర అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వారు పేర్కొన్నారు. రోజుకు 6,000 క్యూసెక్ల చొప్పున 9 రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మన కళ్ళ ముందు మన హక్కులుండే సాగర్, మన హక్కు ఉండే. సరే తాగునీటి కోసమైనా తీసుకెళ్తుడు, కానీ మన కూడా వాటా ఉంటుంది కదా, మన ఇలాకోలే కదా ఉన్నది. మరి మనకు కూడా నీళ్ళు లేవు కదా, కుక్క నీళ్ళు లేవు కదా. సాగంటే పక్కా పెడదాం, ఆ నీళ్ళు లేవు కదా. ఇలా చూసినా కదా ఫోటోలు, నీళ్ళ కోసం పొలాల పంట బారులు తీరుతురు. ఆ రేపు రైతు కూడా రానియాడు, ఎందుకంటే ఆయన పంట కాపాడుకోవాలి కదా. ఒక్కరో ఇద్దరు అంటే ఏమనుకో ఊరంతా పోయిన దగ్గర పడుతున్నారు, ఆయన ఊకుంటాడా? ఊకోడు. మరి మనకు కూడా నీళ్ళు ఇప్పేయాలిగా, అది చేత కాదు. లేఖ రాయాలి, ఊకోవాలి. మన దగ్గరనే ఉంది కదా, కేఆర్ఎంబికి ఏం అప్పగించారు కదా. మనం ప్రాజెక్ట్ మన ఆధీనంలో ఉన్నప్పుడు కేఆర్ఎంబికి లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? పోయి గేట్లు ఇప్పు అయిపోయాయి, వాళ్ళు కుడి కాళ్ళకి ఇప్పించుకుని మన ఎడో కాళ్ళకి నీళ్ళు ఇప్పు అయిపోయాయి. ఇప్పితే మన నీళ్ళు మనకు వస్తాయి, మనకు కావాల్సిన వాటర్ అయితే మనం తీసుకోవచ్చు కదా. లేదు, మన చేతిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేదు. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేసినాం. గీయాల అడుక్కునే పరిస్థితి వచ్చి లేఖ రాసినా అని వాళ్ళు మన ముఖం కూడా చూస్తలేరు. మీరు లేఖ రాసిన చెప్పిన రాయొచ్చు, రాసి మాత్రం ముఖం కూడా చూస్తలేరు. మన ముఖం కూడా అడుక్కుంటున్నాం, అయ్యా నీళ్ళు ఇవ్వండి మహాప్రభు, మా ప్రజలు గొంతు ఎండుతుంది, గొంతు ఎండిపోతుంది, ఎండాకాలం రాకముందుకే ఒక్క నీళ్ళ కోసం జనం అవస్థలు పడుతుర్రు. ఇది మార్చ్ 2 తారీఖు, ముందే ఉంది ఎండాకాలం. ఇంకా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలం ఎట్లా తీసుకోవాలి? ఈ నీళ్ళ సమస్య ఎట్లా పరిష్కరించాలి? దాన్ని చేయండి, దాని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, కొట్లాడండి, తేయండి. అక్కడ కాలుష్యం కథం చేస్తాం, సాగాన్ని అప్పగిస్తాం. ఇక మీరు ఎవరు ఎటైనా పోయి సావురి, మాకు సంబంధం లేదు. ఇక మీరు ఎవరు ఎటైనా పోయి సావురి, కాళేశ్వరం కథ కూల్చేసినాం, అయిపోయింది. ఇక సాగరంగా వాళ్ళకి అప్పగించేసినాం, ఎవరికి? కేఆర్ఎంబికి అప్పగించేసినాం, కేంద్రానికి. ఇక మాకేం, మా చేతులు ఏం లేవు, చేయి దులుపుకోవాలి, నమో నారాయణ ఊకోవాలి. మీ సాగు మీరు సావండి అని చెప్పేసి మీరు గాలి కొదిలేసినట్టే ఉంది. కృష్ణార్పణం చేసి ఇక్కడ ప్రజల్ని